దేవన్, నా ఫస్ట్ క్వశ్చన్, నువ్వు చాలా స్క్రిప్ట్స్ చూసుంటావు, చాలా నరేషన్స్ వినుంటావు, అండ్ చాలా ఆఫీసెస్కి తిరిగావు. 10 years పడింది నీకు ఈ స్క్రిప్ట్ని ఓకే చేసుకోవడానికి. యా, మనకి మనం సెలెక్ట్ చేసుకున్న స్టోరీ హిట్ అవుతుందా కాదా, సూపర్ హిట్ అవుతుందా అనేది మన చేతిలో ఉండదు. కానీ అట్లీస్ట్ నేను సెలెక్ట్ చేసుకునే స్టోరీ ఎలా ఉండాలనుకున్నాను అంటే, నేను ఇంతకాలం వెయిట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి ఒక స్టోరీని చూసుకుంటే ఐ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, ఒక మంచి స్టోరీ ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఒక మంచి స్టోరీ చేశాను అన్న ఆ గట్ ఫీలింగ్ నాకు రావాలి అని ఐ వెయిటెడ్ దీస్ మెనీ. యాక్చువల్లీ దేవన్ ఈజ్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్ అనమాట. నేను ఫస్ట్ డే ఆయన్ని కలిసినప్పుడు హీ వాజ్ టాకింగ్ అబౌట్ భగవద్గీత కానీ, అంటే స్పిరిచువల్ లెర్నింగ్స్ కానీ ఏదైతే ఉందో, హీ ఈజ్ మూవ్ టు దట్ నెక్స్ట్ స్టెప్ వేర్ అంటే ఆయనకి కోపం ఉండదు, ఈగో పక్కన ఈగో ఉండదు, ఏముండదు. సో హీఈస్ అ వెరీ అంటే ఎలివేటెడ్ హ్యూమన్ బీయింగ్ అని నేను చెప్తాను. సో ఈ కృష్ణలీలలో ఏ పాయింట్ నీకు బాగా కనెక్ట్ అయింది? అసలు పునర్జన్మ అనేది ఒక చాలా కనెక్టింగ్ ఫ్యాక్టర్. అంటే అసలు మనకి రేపొద్దున ఏం గ్యారంటీ ఉంది ఏంటి అని తెలియని లైఫ్లో అసలు మన ఈ లైఫ్ని లీడ్ చేయడానికి ఒక రూట్ కాజ్ ఉంది. మనం ఈ లైఫ్ని ఇంత బాగా లీడ్ చేయటానికి ఒక రూట్ ఏది ఉంది అంటే అది మన ధర్మం చెప్తుంది భగవద్గీతలో, పునరపి జన్మం పునరపి మరణం అని. అంటే నేను ఏం చెప్తానంటే, ఈ కాళ్ళు తీసి ఇటేసుకోవటానికి రాసిపెట్టి ఉందా, లేదంటే ఈ హ్యాండ్, ఇట్స్ నాట్ అబౌట్ మైక్రో మేనేజ్మెంట్. ఓవరాల్గా చూస్తే ఒక లైఫ్ని లీడ్ చేయడానికి ఆ డెస్టినీ అనేది ఆల్రెడీ ప్రీ రిటర్న్ అనేది నేను నమ్ముతాను. అసలు ఈ కథ స్టార్టింగే ఆ పాయింట్ మీద స్టార్ట్ అయ్యేసరికి దట్ మేడ్ మీ ఎక్సైటెడ్.